ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ 28 ఇచ్చారండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ 28 అనేది 2 స్పేస్ మధ్యలో ఉండాలి. అంటే 25కి 36 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే మీరు సో ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అండి. ఎక్స్ అంటే 5. సో 5 అనేది ఇంటీజర్ కాబట్టి గ్రేటెస్ట్ ఇంటీజర్ కూడా ఏమవుతుంది 5 అవుతుంది. 5 5s are 25. అలాగే ఫుట్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 తీసుకున్నారు అనుకోండి. ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 6 ఇంటూ 6 ఏమవుతుంది 36 అవుతుంది. అంటే ఈ 28 అనేది 25కి అలాగే 36కి మిడిల్లో ఉంటుందండి. ఎప్పుడైతే మనకి 28 అనేది 25కి 36 మిడిల్లో ఉంటుందో మనకి ఎక్స్ వాల్యూ అనేది 5కి 6కి మిడిల్లో ఉంటుందండి. సో 5 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 6 అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎక్స్ అనేది 5కి 6కి మిడిల్లో ఉంటుందో గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అండి. గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 5కి 6 మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా 5కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇంటూ గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్ 28 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం గ్రేటెస్ట్ ఇంటిజర్ పార్ట్ ఎక్స్ ప్లేస్ లో 5 తీసుకుని 5 రైట్ సైడ్ పంపిస్తే 28/5 అండి. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 5s are 25. అలాగే రిమైనింగ్ మనకి 3 మిగులుతుంది. 5 6s are 30. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి 5.6.